మీరు పోరాడాలి. వితర్కాలు, ఆటంకాలు కలుగు చేస్తూ బైబిల్లో తప్పున్నాయని పనికి మాలిన వాడు నోరు పారేసుకుంటుంటే, బైబిల్ విదేశీయ మతమును మరొక పనికి మాలిన వాడు నోరు పారేసేసుకుంటే, రాముణ్ణి అనమనండి దేశంలో చీరేస్తారు వాళ్ళంతా, మహమ్మద్ అనమనండి చీరేస్తారు ఇస్లాం వాళ్ళంతా. యేసు మీద ఎందుకంటే వీళ్ళంతా పడుతున్నారు? వీళ్ళందరూ పడినప్పుడు మనకంటే ముందున్నటువంటి క్రైస్తవులు సోమరులా, చేతగాని వాళ్ళ, సంస్థలు సోమరులా, చేతగాని వాళ్ళ ఏం చేస్తున్నారండి వీళ్ళంతా మత్తులో నిద్రపోతున్నారు. యేసు అవమానింపబడుతున్నాడు, దేవుని మాటలు అవమానింపబడుతున్నాయి, బైబిల్ మత గ్రంథమును ముద్ర వేసేశారు. అలాంటి సమయంలో దేవుడు నన్ను మిమ్మల్ని భూమి మీద ఈ తరంలో పుట్టించాడు. దేనికి? తన ఉనికిని చాటటానికి, తన మాటలను భద్రపరచటానికి, తన మాటల కోసం వీరోచితంగా పోరాడడానికి.